నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. మంచి పని శాశ్వతంగా కనపడుతూనే ఉంటుంది. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడవు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో, పరాయి వారు ఎవరో నీకు ఎప్పటికీ తెలియదు. నీ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది. మంచి అనిపిస్తే చెయ్యి, చెడు అనిపిస్తే ఆపే. నాకు తెలుసు అని అనుకోవడం తప్పు కాదు. కానీ అంతా నాకే తెలుసు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం కన్నా కావలసిన దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింతగా మెరుగైన పనితీరును ప్రయత్నం చేయి. రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది తనకు వచ్చిన కష్టంలోనూ అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే. ఎవరి ప్రశ్నపత్రం వారిదే. నీ ప్రశ్నపత్రానికి జవాబు ఇస్తే గెలుస్తావు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీలో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడే నీ జీవితం ఆనందంగా సాగుతుంది.
వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయి. చీకటి అనేది నీడలా నీ వెనకే వెళ్ళిపోతుంది. మనకు జరిగేది కాదు, మనలో జరిగే మార్పు గొప్పది. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధిక జ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలవో మనిషి అంత గొప్పవాడు అవుతాడు. మనసు గాలిగొడుగు లాంటిది. తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. మనసులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు. మనిషి అనామకునిగా మారడానికి అహంకారం అనేది ప్రధాన కారణం. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం. మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం 2. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని